విజయవాడ ఏపీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ వద్ద విజయవాడ యూనిట్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ పతాకాన్ని సీనియర్ జర్నలిస్టు యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే పూర్వ ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్ ఎస్కే బాబు మాట్లాడుతూ గణతంత్ర రాజ్యాల లక్ష్యాలపైన పేదరికం, ఆర్థిక, సామాజిక అసమానతల నిర్మూలన, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ వంటివి నేటికి సహకారం కాలేదని, వాటి సాధనకు దేశ పౌరులందరూ కృషి చేయడం తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. పాత్రికేయులపై ఈ విషయాలలో గురుతర బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు చావా రవి, దారం వెంకటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాసరి నాగరాజు, జి రామారావు, శివరామకృష్ణ కుమార్, సురేష్, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అందరికి కూడా. ఈరోజు ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కార్యాలయం వద్ద అర్బన్ అధ్యక్ష కార్యదర్శులు చావారవి గారు, దారా వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జయరాజు గారు, నాగరాజు గారి ఆధ్వర్యంలో కార్యవర్గం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈరోజు జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమం సోదరులు, పెద్దలు, సీనియర్ నాయకులు షేక్ బాబు గారు జెండా ఆవిష్కరణ చేయటం, అదేవిధంగా ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజే మిత్రులందరితో కూడా ఈ కార్యక్రమం విజయవాడలో ప్రెస్ క్లబ్ కార్యాలయం వద్ద చాలా ఘనంగా నిర్వహించడం చాలా ఆనందదాయకం. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థ ఏపీడబ్ల్యూజే మాత్రమే భారతదేశంలో వర్కింగ్ జర్నలిస్టుల ఉద్యమం కొనసాగించి జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తూ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ జర్నలిస్టులు సంక్షేమం కోసం పనిచేస్తున్న కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా ఏపీడబ్ల్యూజే జర్నలిస్టుల సంక్షేమం కోసం నిర్విరామంగా ప్రభుత్వాల దగ్గర పోరాడి సాధించుకున్న ఫలాలు. ఈ సందర్భంగా జర్నలిస్టు మిత్రులకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ ఏపీడబ్ల్యూజే పక్షాన ఎన్నికలను నిర్వహించడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడం అనేది ప్రధాన లక్ష్యం. కానీ ఈ రోజున మీరందరూ చూస్తూనే ఉన్నారు, అసమానతలు, ఆర్థిక సామాజిక అసమానతలు, అలాగే అఘాయిత్యాలు మరి ఏ విధంగా వివిధ రాష్ట్రాల్లో కానీ అనేక ప్రాంతాల్లో ఏ విధంగా ఎన్నికలు నిర్వహించబడుతున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. ఈనాడు సామాన్య ప్రజాసేవకులు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి పరిస్థితులు లేవు. ఈ రోజున డబ్బే ప్రధానంగా ఎన్నికల్లో జరుగుతూ ఉంది. కాబట్టి ఆ రోజున ఏదైతే మన రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలు ఉందో ఆ లక్ష్యాలన్నీ కూడా పూర్తిగా అమలు జరగటం లేదు. ఈ లక్ష్యాలను అమలు జరిపించుకునేందుకు దేశంలోని ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు, అలాగే ప్రత్యేకించి పాత్రికేయ వర్గం మీద ఎనలేని బాధ్యత ఉంది. ఆ బాధ్యతని